క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్‌ను ఈజీగా చేయడం ఎలా? చూడండి మనకిక్కడ ఆప్షన్స్ ఏ, బి, సి, డి అని ఇచ్చాడు. వీటిలో ఒకటి మాత్రమే డిఫరెంట్‌గా ఉంటది. దాన్ని మనం గుర్తించాలి. చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్‌లో ఫస్ట్ ఆప్షన్ ఏ ఈ విధంగా ఉంది. ఒకవేళ దీన్ని మనం యాంటీ క్లాక్ వైస్‌గా తిప్పుకుంటా ఎళ్తే చూడండి దీన్ని యాంటీ క్లాక్ వైస్‌గా తిప్పితే ఆప్షన్ సి ఏర్పడింది సేమ్. సో, అలాగే యాంటీ క్లాక్ వైస్‌గా నేను ఇలా తిప్పితే సో, ఆప్షన్ డి ఏర్పడింది. ఆప్షన్ బి ఏర్పడాలంటే చూడండి యాంటీ క్లాక్ వైస్‌గా తిప్పితే ఏమవుద్దంటే ఇక్కడ వచ్చింది సర్కిల్. సో, అలా కాకుండా ఇలా తీసుకెళ్తే ఏమైంది సర్కిల్ కిందకొచ్చింది. సో, కాబట్టి నేను యాంటీ క్లాక్ వైస్‌గా గానీ, క్లాక్ వైస్‌గా గానీ తిప్పితే బి అనే పిక్చర్ మాత్రమే మనకి ఏర్పడుతుంది. ఎందుకని బి అనేది ఒకటే రాంగ్‌గా ఉన్నది. బి ఒకటే తేడా ఉన్నది కాబట్టి ఏర్పడట్లేదు. ఎక్కడ ఉండాలి మనకి సర్కిల్ ఇక్కడ ఉండాలి. సో, యాంటీ క్లాక్ వైస్‌గా తిప్పినప్పుడు ఇక్కడ రావాలి. సో, కాబట్టి ఆప్షన్ బి అనేది ఒకటే వేరుగా ఉన్నది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్లాసిఫికేషన్ మీన్స్